మచిలీపట్నం ఆర్డీఓ ఎం వాణి ఎడ్లంక, చిరువూర్లంక, కే కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. ఎడ్లంక వద్ద నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్తో మాట్లాడి ఎడ్లంకలో పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎడ్లంకలో మునిపల్ల చిన్నబాబు అనే వ్యక్తి మృతి చెంది ఉండడంతో అంత్యక్రియల కోసం జనం వేచి ఉన్నారని, అంత్యక్రియల అనంతరం ఎడ్లంక వాసులను పునరావాస కేంద్రానికి తరలిస్తామన్నారు. మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్తే అక్కడే ఉండండి, మళ్ళీ వరద తగ్గేంత వరకు మీరు కొద్దిగా అక్కడే ఉండాలి. డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయండి అమ్మా. వస్తుందమ్మా, దగ్గర 8 లక్షల పైన వస్తుంది. అంటే ఎంత ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. మీరందరూ కూడా ఇక్కడ కొక్కిలగడ్డ స్కూల్లో ఏర్పాట్లు వరద తగ్గేంత వరకు మీరందరూ కూడా అక్కడ ఉండాలమ్మా. కొంచెం ఏదైనా ఉన్నా ఇప్పుడు సర్దుకొని మీరు కొంచెం మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి కంపల్సరీగా. సర్దుకోండి. అది అయ్యాక వస్తామని చెప్పి ఒక 50% ఆఫ్ ద పీపుల్ దానికోసం వెయిట్ చేస్తున్నాము అని అంటున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళి చెప్పొచ్చాము. ఫాస్ట్ గారు కూడా ఫోన్ చేసాం. అది యాక్చువల్లీ ఈవినింగ్ 5:30కి అన్నారు. 5:30 కాదు 1 o'clock చేసేయండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్తాం. సో అది అయితే కానీ మనకి కొంతవరకు కదలదు. ఏంటంటే జెంట్స్ ఉన్నా అట్లీస్ట్ లేడీస్ ఉన్న పిల్లలు మీరు ఒకరు పంపించండి. మీన్ వైల్లో మీరు ఆ కార్యక్రమం అయ్యే వరకు చెప్తాం. సో ఎస్ఐ గారికి ఇంకా అప్ చెప్పి ఇంకా నేను వచ్చాము.